నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైసీపీ మీద, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో రౌడీయిజం ఎలా ఉండేది, రాజకీయ నాయకులు భాష, వాళ్ళను ఇళ్లల్లో ఆడపిల్లలను ఎలా సోషల్ మీడియాలో పెట్టడం, సోషల్ మీడియాలో ఇళ్లల్లో ఉండే వ్యక్తులను కూడా రోడ్డు మీదకి ఏడ్చడం కూడా మనం సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వంలో చూసాం. రౌడీయిజం పెరగడం, ఎక్కడ చూసిన ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద వాళ్ళని బెదిరించడం, ప్రజలను ఏడిపించడం కూడా మన వైసీపీ ప్రభుత్వ హయాంలో చూసాం. దానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, మీకు యోగి ట్రీట్మెంట్ కరెక్టు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, రౌడీల విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏమిటి, మేము మళ్ళీ వస్తాం, జైలుకు పంపుతాం వంటి బెదిరింపులకు మేము భయపడము అని జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మేము మళ్ళీ వస్తాం, మిమ్మల్ని అందరినీ జైలుకు పంపుతాం, పోలీసు వాళ్ళు ఎక్కడ దాక్కున్నా, అధికారులు ఎక్కడున్నా, సప్త సముద్రాలకు అవతలని గేట్స్కి వస్తాం, జైల్లో పెడతాం అని బెదిరింపులు చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటున్నారు, మేము యూపీలో యోగి సీఎంగా ఉన్నారు, ఆయన అక్కడ రౌడీయిజాన్ని ఎలా మార్చాడో మనకు అందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితి ఇక్కడ తీసుకొస్తే మీ పరిస్థితి ఏమిటి అని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నారు. మళ్ళీ మేము వస్తాం, జైలు పంపుతాము అంటే బెదిరింపులకు మేము భయపడము అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. బలమైన నెక్సలిజమే కాక వికలమైంది, మీరెంత నెక్సలిజాన్నే లేకుండా చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, మీరెంత మేము అనుకుంటే ఎక్కడున్నా రౌడీలను ఈడ్చుకొచ్చి రాజకీయంగా చూస్తే మీ పరిస్థితి ఏమిటి అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. గీత దాటి మాట్లాడితే మీ చేతుల్లో గీతలు తీసేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, గీత దాటితే మీ చేతుల్లో గీతలు లేకుండా తీస్తాం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. జగన్ అండుకోకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారండి. అంబేద్కర్, గాంధీ, పొట్టి శ్రీరాములకు కులం అంటగడితే భారతీయులుగా ఉండలేమని వ్యాఖ్య. అది మన పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు, గీత దాటితే మీ చేతుల్లో గీత తీసేస్తాం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, ప్రభుత్వం తలుసుకుంటే 48 గంటల్లో కిరాయి గ్యాంగులకు మెయింటైన్ చేసే వ్యక్తుల చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమిటో కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఏమవుతారో ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు అదే అంటున్నారు, ప్రభుత్వం తలుచుకుంటే 48 గంటల్లో కిరాయి గ్యాంగులు వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళను పేర్లు కనుక్కొని ఒక నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏమిటి, కొంచెం ఆలోచించుకోండి. 5 ఏళ్లలో గూండాయిజం చేశారు, ఇప్పటికన్నా మారండి అని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. మళ్ళీ మేము వస్తాం, అందరినీ జైలుకు పంపిస్తామనే బెదిరింపులకు మేము భయపడము, కానీ అధికారులు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ వెనకాల చాలామంది రౌడీలు ఉంటారని చెవిలో చెప్తున్నారు. ఇంత కిరాయి హంతకులు ఉన్నారంటే మీకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్. రౌడీయిజం అన్నవాడి కాలుకు కాలు, కీలుకు కీలు మడత పెట్టి మూలను కూర్చోబెడితేనే తెలుస్తుంది. కరుడుగట్టిన వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన నెక్సలైట్ల ఆర్గనైజేషన్ కాకవికలం అయిపోయింది. మీరెంత అని వైసీపీ అధినేత జగన్ అండుకోకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారండి. మేము అనుకుంటే 48 గంటల్లో మిమ్మల్ని తీస్తాము అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, రాజకీయమే, రౌడీయిజమే. మీ చేసిన ఈ రౌడీయిజాన్ని మేము అనుకుంటే 48 గంటల్లో మీ పేర్లు అన్నీ కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు ఏమిటి ఆలోచించుకోండి అని జగన్ అండ్ కోకు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు.
మేము మీకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్టు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకోకండి అని జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకేమరంటే ఇంకా ఏం చెప్తున్నాడంటే, మీ బెదిరింపులకు దౌర్జన్యాలకు మేము భయపడలేదు, మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తామని అంటున్నారు. పిఠాపురం వంటి చోట చిన్నపిల్లల మధ్య క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చారు. మీ రాజకీయాల కోసం మాట్లాడడానికి వేరే దారులే లేవా? సిగ్గుందా? కాంట్రాక్టులు చేస్తే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. మేము మారలేదు, గుర్తు పెట్టుకోండి. అలా బెదిరించే నమోహం ఎవరైనా సరే, నాకు అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడూ పవన్లాగే ఉంటాను, భయపడను. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తామో లేదో అని డిసైడ్ అయ్యి వెళ్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అదే అంటున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు, మేము అధికారం లేకొస్తే వాళ్ళని జైలు వేస్తాం, వీళ్ళని జైలు వేస్తాం, సప్త సముద్రాలు దాటున్నా పెట్టగస్తాం, వాళ్ళను మీద చర్యలు తీసుకుంటాం అని జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపులు చేస్తూ ఉంటే అభివృద్ధి ఎలా చెందుతుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నాకు అధికారం ఉన్నా లేకపోయినా నేను ప్రజల కోసమే పోరాడతానని, ప్రజల కోసమే ఉంటాననేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తామో లేదో అని డిసైడ్ అయ్యి వెళ్తామనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక నిర్వహించిన వాళ్ళను జైల్లో పెడతామని జగన్మోహన్ రెడ్డి గారు అంటే, దానికి పవన్ కళ్యాణ్ గారు, మీరు బెదిరింపులకి ఎవరికూ భయపడము, గీత దాటితే చేతిలో గీత తీసేస్తా అని ప్రభుత్వం అనుకుంటే మీ రౌడీయిజం 48 గంటల్లో మట్టి కనిపిస్తాం. యూపీ సీఎం ఆదిత్య యోగానంద్ గారి ట్రీట్మెంట్ మీకు అవసరము అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ యూపీలో రౌడీలను చాలా మటుకు మన సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారు చాలా కంట్రోల్ చేశారు. చాలామందిని యూపీ వదిలి కూడా వెళ్ళిపోయారు, అంత కఠినంగా వ్యవహరించారు. రౌడీ అనేవాడు కనపడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ చేయడం, కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, ఇంకా కాకపోతే కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేయించారు మన యూపీ సీఎం గారు. అట్లాంటి ట్రీట్మెంటు ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకోకండి, ప్రజలు మంచి చేసేటప్పుడు ప్రోత్సహించండి, మీ పద్ధతులు మార్చుకోండి. మీకు ఆకురౌడీలంటే అధికారులు కూడా భయపడుతున్నారు. సామాజిక మాధ్యమాలు విదేశాల్లో కూర్చొని మాట్లాడే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, ఏదో చేస్తాం అంటున్నారు. మీరు వచ్చినప్పుడు ఏం చేశారు? బెదిరిస్తే భయపడిపోతాం అనుకుంటున్నారా? పార్టీ పెట్టి వచ్చామంటే సమాజము, ప్రజలు, రాష్ట్రము, దేశం మీద ఎంతో సెంటిమెంట్ ఉండాలి. పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అనండి, తప్పేమీ లేదు. కానీ గీతలు దాటి మాట్లాడితే మీ చేతుల్లో ముద్రలు వేయడానికి ఉండవు, మీ చేతుల్లో గీతలు తీసేస్తామని సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన కలెక్టర్ మీటింగ్లో రాష్ట్రంలో రౌడీయిజం, బెదిరింపులు వద్దని చెప్పాను. వైసీపీ నేతలు చెప్తున్నా, వైసీపీ నుంచి మా పార్టీలే కొందరు నేతలు వచ్చారు, వాళ్ళు బ్యాలెన్స్గానే ఉన్నారు, కానీ మీరు పాత పద్ధతిలో కృష్ణాసారం చేస్తారంటే కుదరదనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు, మీరు ఆకు రౌడీలు, ఈ రౌడీలు అంటే భయపడేది ఉండదు, మీ పద్ధతులు మార్చుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదినండి.